హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ అనేది ఇప్పటికి చాలాసార్లు అధికారంలోకి వచ్చింది, చాలాసార్లు అధికారం కూడా కోల్పోవడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం మన దేశంలో చూస్తే గుజరాత్లో చాలా దశాబ్దాలుగా కూడా ఈ కంటిన్యూస్గా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా చాలాసార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఇంకా బీహార్లోని నితీష్ కుమార్ గారు చాలా సంవత్సరాలుగా అధికారంలో కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైగా కంటిన్యూగా అధికారంలో ఉన్నారు. ఆ విధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండట్లేదు? చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కష్టపడతారు, రోజుకి 18 గంటలు పనిచేస్తారు. అదేవిధంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని చెప్పి అభివృద్ధి విషయంలో ఆయన చాలా కష్టపడడానికి, ఎంత కష్టపడడానికి కూడా వెనుకాడరు. ఎలాగైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తారు. అయినా సరే ఆయన కంటిన్యూగా ఎందుకు విజయం సాధించడం లేదు? ఇప్పుడు మనం చెప్తున్న చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా వెనుకబడే ఉన్నాయి. ఇప్పుడు బీహార్ తీసుకుంటే అక్కడ ఏమి మన రాష్ట్రంలో ఇచ్చినంతగా సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ఇంతవరకు ఇప్పుడు ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా బీహార్లోని సరైన ఉద్యోగ భద్రత కూడా లేదు. చాలామంది మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళు లేబర్ వర్క్ కావాలంటే అయితే బీహార్ నుంచి, లేదంటే ఉత్తరప్రదేశ్ నుంచి, లేదంటే ఒరిస్సా నుంచి వచ్చే కార్మికులతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అంటే వాళ్ళ రాష్ట్రాలు అంత భారీ ఎత్తున అభివృద్ధి చెందకపోయినా వాళ్ళు మళ్ళీ ఎలా విజయం సాధిస్తున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఇంతలా కష్టపడుతున్నా ఎందుకు కంటిన్యూగా విజయం సాధించడం లేదు? దీనికి సంబంధించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. వీలైతే ఒకటి కాకపోతే 2 వీడియోలు చేద్దాం. దీని మీద 2 వీడియోలు చేస్తాను. ఈ వీడియోలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధికారంలోకి రావట్లేదు అనేది కొంచెం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోలు ముందు మరిన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎలాగైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వస్తే ఈరోజు ఉత్తరప్రదేశ్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ కూడా గత 3-4 టర్ములుగా అక్కడ ఆదిత్యనాథ్ గారే కంటిన్యూగా విజయం సాధిస్తున్నారు. ఆ విధంగా మన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విజయం సాధించట్లేదు? ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఏ విషయంగా ఓట్లు వేస్తారు అనే దాని మీద పూర్తిగా ఏ రాజకీయ పార్టీకి అవగాహన అనేది లేదు. ఇక్కడ వారు ఏదో సంక్షేమ పథకాలకు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తామని కొంతమంది అనుకుంటారు. అలా అనుకుంటే సంక్షేమ పథకాలు అనేది చాలామంది కంటిన్యూగా సంక్షేమ పథకాలు ఇస్తారు, మరో పని చేయాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ చాలా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అసలు ఈ సంక్షేమ పథకాలు అనేవి ఎంతలాగా పేరు పడిపోయారో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలోని, ఆయన ప్రభుత్వం ఉన్న టైంలో అసలు కనీవిని ఎరుగున్న రీతిలో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లోనే ఆ సంక్షేమ పథకాల మీద చాలా పాజిటివ్ దృక్పథం కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ అని, రైతులకి ఉచిత కరెంట్ అని చెప్పి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజు వీటన్నిటికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి, 108 సేవలని, ఇటువంటివన్నీ ప్రజల్లోకి చాలా లోతుగా చొచ్చుకుని పోవడం జరిగింది. కానీ ఆయన కూడా సెకండ్ టర్మ్ చాలా గటాగటి మార్కులతో పాస్ అయ్యానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. 148 స్థానాల్లో వస్తే అధికారంలో వస్తుందని అంటే కేవలం 156 స్థానాలతోనే ఆయన 2వ టర్మ్ అనేది అధికారంలోకి రావడం జరిగింది. అది కూడా ఆ టైంలోనే శ్రీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి
చాలా వరకు ఓట్లు చీల్చేసుకోవడం వల్ల ఆ అధికారం వచ్చిందనేది కొంతమంది వాదన. ఆ టైంలో చిరంజీవి గారికి దాదాపు 60 లక్షల పైన ఓట్లు రావడం జరిగింది. దాదాపు 18 సీట్లు కూడా ఆయనకి రావడం జరిగింది ఆ టైంలో. అంటే ఇక్కడ చిరంజీవి గారు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయేవారంటే అది కూడా మనం చెప్పలేం. ఓడిపోతే ఓడిపోయి కూడా ఉండవచ్చు. అంటే ఇక్కడ కేవలం సంక్షేమ పథకాలు ఇస్తేనే గెలుస్తారంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాల వల్ల విజయం సాధించడం అనేది జరగదు. ఇక రెండోది అభివృద్ధి. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేస్తున్నారు. అభివృద్ధికి సంబంధించి ఆయన మీద ప్రజల్లో ఏ విధమైన అపనమ్మకం లేదు. అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటారు. మరి అభివృద్ధి చేసినా ఎందుకు ఓడిపోతున్నారు? దీనికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా ఇదే ఛానల్లో వస్తుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.